హలో గైస్ అల్టెక్స్ క్లాస్కి స్వాగతం. నేను మీ ప్రసాద్ సార్. ఇవాళ మనం లాస్ట్ వీక్ అంటే మే 4 నుంచి మే 10 వరకు న్యూస్లో ఉన్న కొన్ని ప్లేసెస్ గురించి చూద్దామండి. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ న్యూస్లోకి వచ్చిన వాటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో అయితే క్లాస్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ని చాలా తక్కువ ప్రైస్కి అందిస్తుందండి. ఓకే, ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా మీకు యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవసరమైన ప్రతి కోర్సు కూడా, అంటే జిఎస్ ఫౌండేషన్ కోర్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఇలాంటి అన్ని కోర్సులు కూడా ఒకే కోర్స్ కింద, ఒకే అంబరెల్లా కింద మీకు తీసుకురావడం జరిగింది. ఈ కోర్సెస్ మీకు 1 year వ్యాలిడిటీతో 25,000 రూపాయలకి, లైఫ్ టైం వ్యాలిడిటీతో 45,000 రూపాయలకి లభిస్తున్నాయి. అండ్ ఈ కోర్సెస్ అనేవి మనకి బోత్ ఆన్లైన్ మోడ్లోను ఆఫ్లైన్ మోడ్లో కూడా వైజాగ్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో దీనికి ఫ్రీ డెమో కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ 7893-899-553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇంకా మన క్లాస్లోకి వెళ్ళిపోతే మనకి న్యూస్లోకి వచ్చిన ఫస్ట్ ఐటమ్ హోపెన్ ఐలాండ్స్ అండి. ఓకే, రిమెంబర్ ద నేమ్. ఓకే, ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఒక ఐలాండ్ గ్రూప్, అట్లాంటిక్ కాదు, ఆర్క్టిక్ ఓషన్లో ఉన్న ఒక ఐలాండ్ గ్రూప్ అండి. ఓకే, అండ్ ఇది స్వాల్బర్డ్ అనే ఒక ఆర్కిపెలాగోలో భాగంగా ఉన్న ఐలాండ్ గ్రూప్ అండి. స్వాల్బర్డ్ అనే ఆర్కిపెలాగో. ఓకే, అండ్ ఈ స్వాల్బర్డ్ ఆర్కిపెలాగో ఏ దేశానికి చెందుతుంది అంటే నార్వేకి చెందుతుంది. సో అంటే ఈ పాయింట్లో మెయిన్గా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఇప్పుడు ఇది అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మనకి దెర్ ఇస్ ఎన్ యానిమల్ కాల్డ్ వాల్రస్ అనే ఒక యానిమల్ ఉంటుందండి. ఇట్ ఈస్ ఏ యానిమల్ విచ్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ సీల్ చేపలు ఏవైతే ఉంటాయో ఆ చేపల జాతికి, అంటే అవి కూడా సేమ్ జాతికి చెందినవి అనమాట. మీరు చూస్తే ఇగోండి, సీల్ చేప లాగానే ఉంటుంది, బట్ మనకి ముందుకి 2 అంటే టస్క్స్ లాగా ఉంటాయి, ఏనుగు దంతాల లాగా ముందుకి దంతాలు ఉంటాయి. ఓకే, ఇది ఒక మేజర్ డిఫరెన్స్ అనమాట. ఇది వాల్రస్ యానిమల్. ఇది కూడా కేవలం మనకి నార్త్ పోల్ దగ్గర మాత్రమే కనిపిస్తుందండి. దాని యొక్క హ్యాబిటేట్ అంతా కూడా నార్త్ పోల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోనే, ఆ పక్కన యూరోప్, అమెరికా, వీటిలోనే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదెందుకు సార్ న్యూస్లోకి వచ్చింది ఏంటంటే, ఈ వాల్రస్ అనే యానిమల్ మామూలుగా మన ఒక యానిమల్ అక్కడ చనిపోయింది అనమాట. ఇంకా దేని వల్ల చనిపోయిందంటే బర్డ్ ఫ్లూ వల్ల చనిపోయింది. అంటే బర్డ్ ఫ్లూ అనేది రకరకాల యానిమల్స్కి వస్తుందని మనకి కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి, బట్ వాల్రస్లకు కూడా వస్తుందని మనకి తెలీదు. ఓకే, సో మొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఒక వాల్రస్ అనేది బర్డ్ ఫ్లూ వల్ల చనిపోవడం జరిగింది. సో అందుకని ఆ చనిపోవడం ఎక్కడ జరిగిందంటే హోపెన్ ఐలాండ్లో జరిగింది, కాబట్టి ఇది న్యూస్లోకి వచ్చిందండి. ఇది మెయిన్ పాయింట్ ఇక్కడ. సో హోపెన్ ఐలాండ్ ఎక్కడ ఉంది? ఇప్పుడు హోపెన్ ఐలాండ్ గురించి చూద్దామండి. హోపెన్ ఐలాండ్ అనేది మనకి స్వాల్బర్డ్ అనే ఒక ఆర్కిపెలాగో ఉంటుంది. ఆర్కిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అండి. సో ఇది ఎక్కడ ఉందంటే మీరు చూడండి, గ్రీన్లాండ్కి రైట్ సైడు, నార్వేకి పైవైపు మనకి ఇది లొకేట్ అయి ఉంటుంది స్వాల్బర్డ్ అనేది. ఓకే, గుర్తుపెట్టుకోండి, స్వాల్బర్డ్ అనగానే మనకు గుర్తు రావాల్సిన పేరు ఏంటి అంటే స్వాల్బర్డ్ సీడ్ వాల్ట్ అన్నమాట. గ్లోబల్ లెవెల్లో ఇలాంటి విపత్తులు వచ్చిన సీడ్స్ని, అంటే విత్తనాలు ఉంటాయి కదా పొలాలకి మనం వాడుకునేవి, ఓకే, పంటలు పండించడానికి, ఆ విత్తనాలని స్టోర్ చేయడానికి కూడా ఒక వాల్ట్ ఉంది. అదే స్వాల్బర్డ్ సీడ్ వాల్ట్ అనమాట. అది కూడా ఈ ఐలాండ్స్లోనే ఉంటుందన్నమాట. ఓకే, సో అది స్పిట్స్బర్గన్ ఐలాండ్లో ఉంటుంది. స్పిట్స్బర్గన్ ఐలాండ్లో మనకి ఇప్పుడు అది కాదు, ఇక్కడ న్యూస్ ఓపెన్ ఐలాండ్ అనమాట. ఇక్కడ చిన్నది, ఈ స్వాల్బర్డ్ ఐలాండ్స్కి మనకి చిన్నగా సౌత్ ఈస్ట్ వైపున ఉన్న ఒక చిన్న ఐలాండే మనకి ఇలా గీతలాగా కనిపిస్తుంది కదన్న. ఓకే, ఇదే మనకి ఓపెన్ ఐలాండ్ అండి, ఓపెన్ ఐలాండ్. సో ఇది ఫస్ట్ దీని యొక్క లొకేషన్ అండి. అండ్ ఇది స్వాల్బర్డ్ ఆర్కిపెలాగోలోనే కాదు, స్వాల్బర్డ్ ఆర్కిపెలాగోతో పాటు మనకి స్వాల్బర్డ్ నేచర్ రిజర్వ్, సౌత్ ఈస్ట్ స్వాల్బర్డ్ నేచర్ రిజర్వ్ అనేది కూడా ఉంది. దానిలో కూడా ఇది భాగంగా ఉందండి. ఓకే, అండ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ ఓపెన్ ఐలాండ్కి ఈ వాల్రస్ కాకుండా ఇంకేమైనా ఇంపార్టెన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏంటి ఆ ఇంపార్టెన్స్ అంటే, ఈ ఐలాండ్ యొక్క నార్థన్ పార్ట్లో మనకి స్టీప్గా ఉండే క్లిప్స్ ఉంటాయంటే, చాలా వాలు ఎక్కువగా ఉండే క్లిప్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి అనమాట. వీటి వలన మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ప్రాంతం అనేది ఈ బర్డ్స్ యొక్క బ్రీడింగ్స్కి, ఓకే, సీ బర్డ్స్ యొక్క బ్రీడింగ్కి అనుకూలమైన వాతావరణం అనేది కల్పిస్తుంది అనమాట. అందులో పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్లోబల్ లెవెల్లో వల్నరబుల్గా ఉన్న ఒక బర్డ్ అండి, అదే అట్లాంటిక్ పఫిన్ అనే బర్డ్ అండి. అట్లాంటిక్ పఫిన్ అనే బర్డ్ ఈ ఓపెన్ ఐలాండ్లో ఎక్కువగా బ్రీడింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఇండియాలో మనకి గహిర్మతా కోస్ట్, లేకపోతే రుషికుల్యా కోస్ట్, ఇలాంటి వీటిలో ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్ళు బ్రీడింగ్ జరుపుతూ అంటాం కదా. బ్రీడింగ్ అంటే ఏంటి? పిల్లలు పెట్టి వాటిని గుడ్లు పెట్టి పిల్లలు పొదిగి ఉంటాయి కదా, అదే మనం బ్రీడింగ్ అంటాము. సో అదంతా ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకే, అలాగే ఇక్కడ
ఫౌనాకి వచ్చేటప్పటికి మనం చెప్తున్నాం కదా ఏంటది, ఇక్కడ మనకి చాలా పెద్ద పెద్ద హ్యూజ్ సీబర్డ్ కాలనీస్ అనేవి ఉన్నాయండి. ఓకే, అందులో మెయిన్గా కనిపించేవి బ్రూనిక్స్, గిలిమోట్స్, అలాగే కిటీవేక్స్, ఫుల్మరాస్, అలాగే పఫిన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ఇక్కడ కనిపించే మెయిన్ బర్డ్స్ అండి. ఇవన్నీ కూడా ఎక్కువ బర్డ్స్ అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందండి, ఇలా బర్డ్స్ ఎక్కువగా ఉండటం వల్ల, అంటే ఎక్కువ బర్డ్స్ ఈ ప్రాంతాన్ని బ్రీడింగ్ కోసం ఎంచుకోవడం వల్ల ఇది ఒక ఇంపార్టెంట్ సీబర్డ్ ఐలాండ్గా మారింది. ఎందులో అంటే బేరెంట్స్ సీలో అండి, బేరెంట్స్ సీలో. ఓకే, బేరెంట్స్ సీలో ఒక ఇంపార్టెంట్ సీబర్డ్ ఐలాండ్గా మారింది అనమాట. సో ఇది ఫస్ట్ వన్, ఓపెన్ ఐలాండ్ అండి. ఓకే, మనకి న్యూస్లోకి వచ్చిన సెకండ్ ప్రాంతం ఏంటి అంటే బ్లాక్ సీ అండి. ఓకే, బ్లాక్ సీ వన్ ఆఫ్ ద 4 కలర్ నేమ్డ్ సీస్ అనమాట. ఓకే, 4 కలర్ నేమ్డ్ సీస్లో కూడా ఇది మనకి ఒకటి అండి. ప్రపంచంలో 4 కలర్ నేమ్డ్ సీస్ ఉన్నాయి, వైట్ సీ, బ్లాక్ సీ, రెడ్ సీ, ఎల్లో సీ. ఓకే, వీరికి సంబంధించి ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనకి డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంటుందన్నమాట. 4 కలర్ నేమ్డ్ సీస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, దానిలో చూడండి నన్ను ఒకసారి. సో బ్లాక్ సీ అనేది న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బ్లాక్ సీ న్యూస్లోకి రావడానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా బ్లాక్ సీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఉక్రెయిన్ ఉపయోగించిన కొన్ని డ్రోన్ బోట్స్ ఉన్నాయి కదా, డ్రోన్ బోట్స్ని వాడుతుందండి ఉక్రెయిన్. ఓకే, ఈ డ్రోన్ బోట్స్ రష్యాకి సంబంధించిన చిన్న చిన్న హై స్పీడ్ వెజల్స్ అన్నిటినీ కూడా వేటాడుతున్నారు. అంటే పెద్ద పెద్ద వార్షిప్స్ అన్నిటినీ కూడా రష్యా వెనక్కి తీసుకుందన్నమాట బ్లాక్ సీలోంచి. బట్ చిన్న చిన్న వెజల్స్ అన్నీ కూడా ఉండిపోతే వాటిని ఉక్రెయిన్ యొక్క డ్రోన్ బోట్స్ అనేవి వేటాడుతూ ఉన్నాయని చెప్పి మనకి ఈ బ్లాక్ సీ న్యూస్లోకి రావడం జరిగింది అనమాట. సో బ్లాక్ సీ గురించి చూసుకుంటే, బ్లాక్ సీ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే, ఇది ఒక పెద్ద ఇన్లాండ్ సీ అండి, అంటే ల్యాండ్ బేస్డ్ సీ అనమాట. ఇది ఇలాంటివి సీస్ని మనం ఏమంటామంటే ఎపీ కాంటినెంటల్ సీస్ అని కూడా పిలుస్తామండి. రిమెంబర్, ఎపీ కాంటినెంటల్ సీస్ అండి. ఓకే, ఇది యూరోప్లోని సౌత్ ఈస్టర్న్ ప్రాంతంలో, యూరోప్కి సంబంధించి ఓకే సౌత్ ఈస్టర్న్ ప్రాంతంలో మనకి ఇది లొకేట్ ఉంటుందండి. దీని యొక్క ఏరియా అప్రాక్సిమేట్లీ నియర్లీ మనకి 4,36,000 స్క్వేర్ కిలోమీటర్ల వరకు ఉంటుంది. అండ్ దీనికి బార్డర్లో ఉన్న కంట్రీస్ ఏంటి అంటే, ఓకే పైనుంచి చూసుకుంటే ఉక్రెయిన్, 1 ఉక్రెయిన్, ఓకే 2 రొమేనియా, 3 బల్గేరియా, 4 టర్కీ, 5 జార్జియా, 6 మోస్ట్ ఇంపార్టెంట్లీ రష్యా. దీంతో లాంగెస్ట్ కోస్ట్ లైన్ కలిగింది రష్యా అండి. నియర్లీ 2,300 కిలోమీటర్ల కోస్ట్ లైన్ మనకి కలిగి ఉందన్నమాట. ఓకే, దాని తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అయితే టర్కీతో కలిగి ఉంది, 1,129 కిలోమీటర్లు. థర్డ్ లాంగెస్ట్ అయితే ఉక్రెయిన్తో కలిగి ఉందండి. సో ఈ విధంగా మనకి నియర్లీ 6 కంట్రీస్తో 1 2 3 4 5 6 కంట్రీస్తో మనకి ఈ బ్లాక్ సీ అనేది బార్డర్ని కలిగి ఉందండి. అలాగే మరి ఇది ఒక ఇన్లాండ్ సీ అన్నారు కదా. ఇన్లాండ్ సీ అంటే కాంటినెంట్ మీద ఉన్న సీ అన్నమాట. ఓకే, మామూలుగా ఒక మహాసముద్రంలో భాగంగా ఉండమన్నమాట ఇవి. సో ఇది ఇన్లాండ్ సీ అన్నారు కదా, మరి దీనికి సముద్రంతో మెయిన్ ఓషన్తో లింక్ ఉందా అంటే ఉందండి. వయా మెడిటరేనియన్ సీ ద్వారా లింక్ ఉందన్నమాట. అంటే బ్లాక్ సీ నుంచి మనం మెడిటరేనియన్ సీలోకి రావచ్చు. అయితే ఎలా వస్తాము, బ్లాక్ సీ నుంచి మెడిటరేనియన్ సీలోకి ఎలా వస్తామంటే, ఇదిగోన్న ఈ బ్లాక్ సీ ప్రాంతం నుంచి మనం మొదలు పెడితే, బ్లాక్ సీ నుంచి వచ్చే ఏ షిప్ అయినా కూడా ఓకే ఇలా ఇస్తాంబుల్ మీదుగా మనకి ఈ సీ ఆఫ్ మర్మరాలోనికి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఈ ఇస్తాంబుల్ మీదుగా సీ ఆఫ్ మర్మరాలోకి ఎంటర్ అయ్యే ప్రాంతం ఏంటి అంటే మనకి బాస్ఫరస్ స్ట్రైట్ అండి. బాస్ఫరస్ స్ట్రైట్ ఫస్ట్ వన్. ఎందుకంటే ఇది ఉక్రెయిన్కి సంబంధించి ఒక పడవైనా లేదా రష్యాకి సంబంధించి ఒక పడవైనా రావాలి అనుకుంటే ఇదిగోండి ఫస్ట్ ఈ బాస్ఫరస్ స్ట్రైట్ని దాటుకొని రావాలి. అప్పుడు సీ ఆఫ్ మర్మరాలోకి వస్తారండి. సీ ఆఫ్ మర్మరా అనేది టెక్నికల్గా టర్కీ అనే కంట్రీ లోపల ఉంటుందండి. సో ఈ సీ ఆఫ్ మర్మరా నుంచి మళ్ళీ మనం ఎజియన్ సీలోకి ఎంటర్ అవ్వాలి. ఎజియన్ సీలోకి ఎంటర్ అవ్వాలంటే మనం ఇంకొక స్ట్రైట్ని దాటాల్సి ఉంటుంది. ఇక్కడ ఆ స్ట్రైట్ ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ డార్డినలీస్ అండి. డార్డినలీస్ ఓకే, డార్డినలీస్ అనే స్ట్రైట్ని దాటుకొస్తే మనం ఎజియన్ సీలోకి వస్తాము. ఎజియన్ సీలోంచి డైరెక్ట్గా మెడిటరేనియన్ సీకి అనేది ఓపెన్ మార్గం ఉంటుంది. సో ఈ 2 స్ట్రైట్ల ద్వారా మనం ఈ 2 ఓషన్ అంటే సీ ఆఫ్ మర్మరా, ఎజియన్ సీని దాటుకొని మెడిటరేనియన్ సీలోకి రావచ్చు. మెడిటరేనియన్ సీలోకి వచ్చామంటే ఆటోమేటిక్గా మనం హిందూ మహాసముద్రంలోకి కానీ, అది ఇండియన్ ఓషన్లోకి కానీ, లేకపోతే అట్లాంటిక్ ఓషన్లోకి కానీ దేనిలోకైనా వెళ్ళొచ్చు. అలాగే దీనికి పైన కూడా ఒక చిన్న సముద్రం ఉంటుందండి, ఇన్లాండ్ సీ. దాని పేరు ఏంటంటే సీ ఆఫ్ అజోవ్ అండి. దీనికి కెర్చ్ స్ట్రైట్ ద్వారా, KERCH కెర్చ్ స్ట్రైట్ అనే స్ట్రైట్ ద్వారా మనం సీ ఆఫ్ అజోవ్లోనికి కూడా ఎంటర్ అవ్వచ్చండి. ఓకే, అలాగే మనకి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే బ్లాక్ సీలోకి
చాలా వరకు ఎక్కువ శాతం ఫ్రెష్ వాటర్ అనేది వచ్చి చేరుతుందండి. సముద్రాలు అంటే నదుల ద్వారా, రకరకాల నదుల ద్వారా వచ్చి చేరుతుంది. అందులో ఒక ఇంపార్టెంట్ నది ఏంటి అంటే డాన్యూబ్ రివర్. యూరోప్లోని అన్నింటికంటే ఇంపార్టెంట్ నది ఇది డాన్యూబ్ రివర్ అండి. దాని తర్వాత సదరన్ బగ్ అనే ఒక రివర్, అలాగే నైపర్ అనే ఒక రివర్, అలాగే రియోని, అలాగే నీస్టర్ అనే రివర్. ఇలా ఈ రివర్స్ అన్నింటిలోంచి కూడా ఓకే, డాన్యూబ్, సదరన్ బగ్, నీపర్, రియోని అండ్ నీస్టర్ అనే ఈ రివర్స్ ద్వారా మనకి ఇందులోకి చాలా ఫ్రెష్ వాటర్ అనేది వచ్చి చేరుతుంది. ఓకే, అలాగే ఫైనల్గా ఈ బ్లాక్ సీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మిరోమెక్టిక్ బేసిన్ అండి. మిరోమెక్టిక్. ఓకే, మిరోమెక్టిక్ పదం గుర్తుపెట్టుకున్నాను, ఖచ్చితంగా నోట్ చేసుకోండి, కొత్త పదం కాబట్టి. మిరోమెక్టిక్ అంటే ఏంటి అంటే ఒక సముద్రంలో లోవర్ లేయర్స్కి అప్పర్ లేయర్స్కి మధ్యలో, అంటే సముద్రం పై భాగానికి కింద భాగానికి మధ్యలో ఎక్కువ వాటర్ అనేది ట్రాన్స్మిషన్ జరగకపోతే, అంటే ఎక్కువగా మూమెంట్ జరగకపోతే, అంటే వర్టికల్ మూమెంట్ ఎక్కువగా లేకపోతే దాన్ని మనం మిరోమెక్టిక్ అని చెప్పి పిలుస్తామండి. సో ఇది ఒకటి ఫస్ట్ క్వాలిటీ, దీని యొక్క ఇంపార్టెంట్ క్వాలిటీ. రెండోది, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ అనాక్సిక్ బేసిన్స్ అండి. అనాక్సిక్ అంటే పేర్లోనే ఉంది, అనాక్సిక్ అంటే ఆక్సిజన్ లేకుండా అని చెప్పి అర్థం. అంటే ఇందులో చాలా తక్కువ డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఉంటుందండి. మామూలుగా వాటర్లో నార్మల్గా డిజాల్వ్ అయ్యే ఆక్సిజన్ కంటే కూడా ఇంకా తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఆక్సిజన్ తక్కువ ఉందంటే ఆటోమేటిక్గా అందులో మనం బతకలేము, అందులో లైఫ్ బతకడం చాలా కష్టం అనమాట. అంటే ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అనాక్సిక్ బేసిన్స్ అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇందులో మనకి చాలా చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉంటాయండి. ఓకే, అందులో కొన్ని ఐలాండ్స్ ఏంటి అంటే ఉక్రెయిన్కి సంబంధించి స్నేక్ ఐలాండ్, టర్కీకి సంబంధించి గెరిసన్ ఐలాండ్, అలాగే బల్గేరియాకి సంబంధించి సెయింట్ ఇవాన్ ఐలాండ్. ఈ 3 ఐలాండ్స్ అందులో ఉన్నాయి. స్నేక్ ఐలాండ్, గెరిసన్ ఐలాండ్, సెయింట్ ఇవాన్ ఐలాండ్, ఇవన్నీ అందులో ఉన్నాయంటే మనకి బ్లాక్ సీలో ఉన్నాయండి. సో ఇది బ్లాక్ సీ గురించి. తర్వాత మనకి న్యూస్లోకి వచ్చిన ప్రాంతం ఇండియాకి సంబంధించిన ప్రాంతం అండి. ఓకే, దట్ ఈస్ సింకులా టన్నెల్ అండి. సింకులా అంటే పేరులోనే ఉంది. ఏంటది? సింకులా. సింకులా అనగానే లా అంటే ఏంటండి, అక్కడ లాంగ్వేజ్లో లా అంటే నథింగ్ బట్ మౌంటైన్ పాస్ అన్నమాట. అంటే ఇది సింకులా అనే ఒక పాస్ మీద లొకేట్ అయింది. వెంటనే అర్థమైపోయింది, సింకులా పాస్ మీద ఇది లొకేట్ అయింది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టన్నెల్. ఇంకా టన్నెల్ మనకి న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే రీసెంట్గా బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO, ఓకే, ఇది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో, అంటే ఇంటర్నేషనల్ కాదు, నేషనల్ లెవెల్లో ఇండియాకి బార్డరింగ్ కంట్రీస్లో, బార్డరింగ్ ప్రాంతాల్లో మనకి రోడ్స్ని, బ్రిడ్జెస్ని అన్నిటిని కన్స్ట్రక్ట్ చేసేది BRO అండి. ఇదేంటి అంటే సింకులా టన్నెల్ యొక్క కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయడానికి BRO ట్రై చేస్తుంది. అంటే మేబీ జూన్లోనే ఎప్పుడు మనకి ఈ వర్క్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి. సో ఈ సింకులా పాస్లో హైయెస్ట్ ప్రాంతం మనకి, అంటే హైయెస్ట్ అని కాదు, ఓకే, వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతం నియర్లీ 16,580 ఫీట్ దగ్గర ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ మౌంటైన్ పాస్ అనమాట. హైయెస్ట్ కాదు, హైయెస్ట్ అంటే మనకి ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే హైయెస్ట్ మోటారబుల్ మౌంటైన్ పాస్ ఏంటంటే బుమ్లింగ్లా ఫాలోడ్ బై ఖర్దుంగ్లా అనమాట. రెండు కూడా లడాఖ్లోనే లొకేట్ అయి ఉంటాయి. ఓకే, మోటారబుల్ మౌంటైన్ పాసెస్ అనమాట. మోటారబుల్ మౌంటైన్ పాస్ అంటే అర్థం ఏంటంటే మోటార్ వెహికల్స్ ద్వారా మనం వెళ్ళగలము, దాని లోపల నుంచి నడిచే కాదు, మోటార్ వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళగలమని చెప్పి అర్థం అనమాట. సో ఈ సింకులా పాస్ అనేది మనకి రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఓకే, ఎందుకంటే అక్కడ సింకులా టన్నెల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటుంది ఎవరు, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో అందుకని న్యూస్లోకి వచ్చిందండి. సో ఇదిగోండి మనకి ఇచ్చే చూడండి, సింకులా టన్నెల్. ఓకే, సింకులా టన్నెల్ అనేది మనకి నియర్లీ 16,580 అడుగుల ఎత్తులో, ఓకే, ఒకవేళ కంప్లీట్ అయితే ప్రపంచంలోనే హైయెస్ట్ టన్నెల్ అనమాట. ప్రపంచంలోనే హైయెస్ట్ హైవే టన్నెల్ అండి. అలాగే ఇది విల్ బి ద లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ హైవే టన్నెల్ అనమాట. అంటే అంత ఎత్తులో ఉన్న టన్నెల్స్లో అతిపెద్ద టన్నెల్గా ఇది మారుతుందన్నమాట. ఇంకా దాని లెంత్ ఎంత అంటే నియర్లీ 4.1 కిలోమీటర్లు అండి. ఓకే, ఇది ఏం చేస్తుంది, సింకులా టన్నెల్ అనేది దేన్ని మనకి కనెక్ట్ చేస్తుంది? లొకేషన్ ఏంటి కరెక్ట్గా చూసుకుంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో మనకు ఉంటుందండి. సింకులా పాస్ అనేది హిమాచల్ ప్రదేశ్లో కరెక్ట్గా ఇగొన్న ఇక్కడ ఉంటుంది సింకులా అనే పాస్. ఓకే, కనిపిస్తుంది అనుకుంటా లొకేషన్, సింకుమ్లా. ఓకే, దీన్నే సెంగోలా అని కూడా పిలుస్తారండి. ఓకే, ఏదైనా కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి పేరు. సో ఇది మనకి ఏం చేస్తుందంటే రెండు ప్రాంతాలను, అంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక ప్రాంతాన్ని, లడాఖ్లో ఒక ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుందండి. కరెక్ట్గా చెప్పాలంటే హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ వ్యాలీని, ఈ ప్రాంతంలో మనకి లాహోల్ స్పితి వ్యాలీ అంటాం కదా మనం. సో అక్కడ లాహోల్ వ్యాలీ ఉంటుంది మనాలికి పైవైపు. ఓకే, లాహోల్ వ్యాలీని ఈ లడాఖ్లో ఉన్న జస్కర్ వ్యాలీతో కనెక్ట్ చేసే మౌంటైన్ పాస్ ఏంటి అంటే
సింకులా పాస్. ఇక్కడ చాలా మౌంటైన్ పాస్ ఉంటాయి, రోహతంగ్ పాస్, బారాలచ్చా పాస్, ఇవన్నీ ఉంటాయండి. ఓకే, అందులో ఒక ఇంపార్టెంట్ పాస్ ఈ సింకులా పాస్ అనమాట. చాలా తక్కువ మందికి తెలిసింది, సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, న్యూస్లో ఉంది కాబట్టి. ఓకే, సింకులా పాస్ అంటే ఫస్ట్ ఇక్కడ ఉంది, అర్థమైంది కదా. ఓకే, అండ్ ఈ సింకులా పాస్ ఆల్రెడీ ఒక నార్మల్ రోడ్ని అయితే కలిగి ఉందండి, టన్నెల్స్ కాదు కానీ నార్మల్ రోడ్ని అయితే కలిగి ఉంది. ఆ రోడ్డు మనకి దేని కనెక్ట్ చేస్తుందంటే నిము, పాదం అండ్ దార్చా. నిమ్ము, ఓకే, లడాఖ్లో లేక్ దగ్గరలో ఉన్న నిమ్ము అనే ప్రాంతం. ఓకే, అలాగే అదే లడాఖ్లో పాదం అనే ప్రాంతం అండ్ హిమాచల్ ప్రదేశ్లో దార్చా అనే ప్రాంతం. ఈ 3 ప్రాంతాలని కూడా మనకి ఇది కనెక్ట్ చేస్తుంది. ఏదండి, ఈ రోడ్డు ఒకటి కనెక్ట్ చేస్తుంది. ఆ రోడ్డు మీద మనకి ఈ సింకులా పాస్ అనేది లొకేట్ అయింది. సో ఆ సింకులా పాస్ దగ్గర కరెక్ట్గా ఈ సింకులా టన్నెల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడో ప్రపోజ్ చేసింది. ఇప్పుడు దాని కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. నియర్లీ 1681.5 కోట్ల వాల్యూతో దీన్ని కట్టడానికి ట్రై చేస్తుందండి. ఒకసారి ఈ సింకులా పాస్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ఓకే, లడాఖ్కి మనకి ఆల్ వెదర్ కనెక్టివిటీ దొరుకుతుంది. అంటే అన్ని సీజన్స్లో కూడా లడాఖ్ని మనం యాక్సెస్ చేయడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కొన్ని మంచు ఎక్కువగా పడిపోవడం వల్ల రోడ్లన్నీ కూడా మంచుతో నిండిపోయి లడాఖ్ వెళ్ళాలంటే కష్టమైపోతుంది అనమాట. బట్ ఒకసారి సింకులా పాస్ టన్నెల్ కంప్లీట్ అయితే ఆల్ వెదర్ కనెక్టివిటీ దొరుకుతుంది. దీంతో పాటు ఎల్ఓసి దగ్గరికి, ఇక్కడ మనకి ఇలా ఎల్ఓసి ఉంటుంది కదా. ఓకే, ఈ ఎల్ఓసి దగ్గరలోకి ఏ మెటీరియల్ అయినా కూడా తీసుకెళ్ళడానికి, హెవీ మెటీరియల్ కానీ హెవీ మెషినరీ కానీ వీటన్నిటిని కూడా, అంటే కార్గిల్కి కానీ లేదా సియాచిన్ గ్లేసియర్కి కానీ వీటన్నింటికి తీసుకెళ్ళడానికి కూడా మనకి ఈ రోడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, అండ్ ఈ టన్నెల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, ఈ టన్నెల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అక్కడ ఉండే ట్రాఫిక్ మూమెంట్, అంటే అక్కడ వెళ్ళే ఈ వెహికల్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మ్యాక్సిమం లాంగ్ రేంజ్ ఆర్టిలరీకి కొంచెం దూరంగా వల్నరబుల్గా లేకుండా ఉండే అవకాశం ఉంది. అంటే ఒకవేళ చైనా కానీ లేదా పాకిస్తాన్ కానీ ఏమైనా అటాక్ చేసినా కూడా వాటికి దొరకకుండా ఉండే అవకాశం కూడా ఉందంటండి. ఓకే, ఇది మనకి సింకులా టన్నెల్ అండి, సింకులా టన్నెల్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ అదే లడాఖ్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ అండి, చాలా ఇంపార్టెంట్ ప్లేస్, ఒక డిస్ప్యూటెడ్ ప్లేస్ మనకి న్యూస్లోకి వచ్చింది. అదే మనకి సాక్స్గమ్ వ్యాలీ అండి. సాక్స్గమ్ వ్యాలీ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సాక్స్గమ్ వ్యాలీ అనమాట, SHAKSGM. ఓకే, ఇది మనకి రీసెంట్గా న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే చైనా రీసెంట్గా అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేసిందనమాట. ఓకే, స్టార్ట్ చేయడం వలన దానికి వ్యతిరేకంగా ఇండియా ప్రొటెస్ట్ని స్టార్ట్ చేసిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో అదే ఎందుకు కడుతున్నారు అన్నట్టుగా కొంచెం అడగడం స్టార్ట్ చేసిందనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ వేరు సాక్స్గమ్ వ్యాలీలో. ఓకే, దాన్ని ఆల్టర్ చేయడానికి మీరు ఎందుకు ట్రై చేస్తున్నారని చెప్పి, ఇల్లీగల్గా ఎందుకు ట్రై చేస్తున్నారని చెప్పి ఇండియా అడుగుతుంది. సార్ సాక్స్గమ్ వ్యాలీ ఏంటి, అది ఎందుకు మనకి తగువు, ఒక అక్కడ చైనా ఎందుకు రోడ్డు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, ఒకవేళ వాళ్ళ ప్రాంతం అయితే వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు, మన ప్రాంతం అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే అవకాశం కూడా లేదు, మరి ఎందుకు? ఎందుకంటే ఈ సాక్స్గమ్ వ్యాలీ అనేది చూడండి, లొకేషన్ క్లియర్గా చూసుకోండి. ఓకే, మొత్తం మీకు తెలుసు, POK పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ అక్సాయ్ చిన్ 2 ప్రాంతాలు. ఓకే, ఏంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో పాకిస్తాన్ అనేది ఇండియాలోంచి కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, దాన్నే మనం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. దానికి మనకి ఉన్న బౌండరీని మనం LOC లైన్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడాను పేరుకి మనం మ్యాప్లో చూపించుకున్న అదంతా ప్రజెంట్ పాకిస్తాన్ కంట్రోల్ ఉంది, పాకిస్తాన్ అక్కడ గవర్నమెంట్ నడిపిస్తుంది. ఓకే, సో అక్కడ అది. అలాగే రెడ్ కలర్ ప్రాంతం తీసుకుంటే 1960s ఇండియా చైనా వార్ జరిగినప్పుడు చైనా ఆ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఓకే, ఆ ప్రాంతాలని వాళ్ళు అక్సాయ్ చిన్ అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నారు. సో ఇదంతా బాగానే ఉంది, ఇదంతా ఆక్రమించుకున్న ప్రాంతాలే బాగానే ఉన్నాయండి. ఓకే, అయితే ఇదన్నింటికంటే మనకి ఇక్కడ మెయిన్ డిస్ప్యూట్ అంతా ఎక్కడ అంటే, ఓకే, అంటే ఈ డిస్ప్యూట్ ఎలాగో కామన్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అనేది ఈ గ్రీన్ కలర్ ప్రాంతాన్ని అంతా అది ఆక్రమించుకుంది ఆల్రెడీ. అయితే అది ఆక్రమించుకున్న ప్రాంతాన్ని అదేదో తన సొంత ప్లేస్ లాగా చైనాకి కొంత భాగాన్ని ఇచ్చిందనమాట. అది తన ప్రాంతం కాదు అసలు, అది ఆక్రమించుకున్న భాగం. ఇండియా తనది ఇప్పటికీ రైట్స్ని అంటే నేను మాదే అని చెప్తుంది. అలాంటి ప్రాంతాన్ని చైనాకి ఇచ్చేసింది. చైనాతో యుద్ధం జరిగేటప్పుడు, అంటే చైనాతో కొన్ని డిఫరెన్సెస్ వచ్చినప్పుడు 1963లో ఇచ్చేసిందన్నమాట. ఆ ప్రాంతం ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న సాక్స్గమ్ వ్యాలీ ప్రాంతం. అని సాక్స్గమ్ వ్యాలీ అంటే ఇది పాకిస్తాన్ ఆక్యుపై చేసుకుంది, తర్వాత దాన్ని చైనాకి ఇచ్చేసినామంటే ఇప్పుడు చైనా ప్లేస్లో చైనా కంట్రోల్లో ఉంది. బట్ ఇండియా ఏమంటుంది, ఈ POK అంతా మాదంటది కదా, సో అందుకని చెప్పి ఇక్కడ తగువ అనేది ఇప్పటికీ కూడా అవుతుంది. ఓకే, సాక్స్గమ్ వ్యాలీ అండి. ఓకే, ఈ సాక్స్గమ్ వ్యాలీని మనం ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్ అని కూడా పిలుస్తామండి. ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్ అని కూడా పిలుస్తాము. ఇది ప్రజెంట్ POKలో హుంజా
గిల్జిట్ గిల్జిట్ అనే రీజియన్లో ఉన్నది. హుంజా గిల్జిట్ రీజియన్లో ఉంది. ఓకే, అండ్ ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక డిస్ప్యూటెడ్ రీజియన్ అనమాట. ఓకే, అండ్ ఈ ప్రాంతానికి సాక్స్కమ్ వ్యాలీకి ప్రాంతానికి మనకి బార్డర్గా ఉండేది ఒకటి చైనాలో జిన్జియాంగ్ అనే ప్రావిన్స్. ఓకే, రెండు అలాగే కింద వైపు మనకి రైట్ సైడ్ ఏమో సియాచిన్ గ్లేషియర్ రీజన్. ఇవి బార్డర్స్గా ఉంటాయి. మిగతా అంతా కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే బార్డర్స్గా ఉంటుంది. ఇది దీని యొక్క బౌండరీస్ అండి. ఓకే, అండ్ దీన్ని 1963లో పాకిస్తాన్ చైనాకి ఇచ్చేసింది. వాళ్ళిద్దరికి మధ్యలో జరిగిన ఒక బౌండరీ అగ్రిమెంట్ ద్వారా ఇచ్చేసింది. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం కూడా ఉంది. ఆ అగ్రిమెంట్లో పాయింట్ ఏంటి అంటే, ఆ అగ్రిమెంట్లో ఆర్టికల్ 6 మనకి ఏం చెప్తుందంటే, ఒక క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఓకే కాశ్మీర్కి సంబంధించి ఇండియాకి పాకిస్తాన్కి మధ్య తగువ అనేది సెటిల్ అయిపోతే, ఓకే అలాంటి టైంలో మళ్ళీ ఈ ప్రాంతం గురించి ఒకసారి చర్చ జరుగుద్ది. అంటే మళ్ళీ నెగోషియేషన్ జరుగుద్ది. నెగోషియేషన్ జరిగిన తర్వాత మళ్ళీ ఒక అగ్రిమెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆర్టికల్ 6 అని, అంటే ఈ అగ్రిమెంట్ని మార్చుకోవచ్చు ఎప్పుడంటే ఇండియాకి పాకిస్తాన్కి మధ్య కాశ్మీర్ ఇష్యూ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయినప్పుడు అనమాట. ఓకే, అయితే ఈ అగ్రిమెంట్ తర్వాత ఆల్రెడీ చైనా దానిలోకి రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా చేసిందండి. కారకోరం హైవేకి ఫౌండేషన్ వేసింది. ఓకే, ఈ చైనీస్ ఇంజనీర్స్ పాకిస్తాన్ ఇంజనీర్స్ కలిపి 1970sలో దాన్ని కన్స్ట్రక్ట్ కూడా చేశారనమాట. సాక్స్కమ్ వ్యాలీలో రోడ్డు కూడా వేసేసింది. ఓకే, మంది అని చెప్పుకోవడం తప్పితే మనకి ఎలాంటి కంట్రోల్ కూడా దాని మీద లేదండి. ఓకే, ఇది మనకి సాక్స్కమ్ వ్యాలీ అండి. చాలా ఇంపార్టెంట్ ప్రాంతం, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మనకి ఒక ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్ కూడా న్యూస్లోకి వచ్చిందండి. అదే పైరినీస్ మౌంటైన్స్ అంట. పైరినీస్ మౌంటైన్స్ యూరోప్లోకి ఒక ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజ్ అనమాట. ఓకే, సో ఈ పైరినీస్ మౌంటైన్ రేంజ్ మనకి న్యూస్లోకి రావడానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఓకే చైనీస్ ప్రెసిడెంట్ జిన్పింగ్తో కలిసి ఓకే ఈ పైరినీస్ మౌంటైన్స్లోని టౌర్మెలట్ అనే మౌంటైన్ పాస్ దగ్గర ఒక ప్రైవేట్ మీటింగ్ని ఏర్పాటు చేసుకుంటారు ఫ్రెంచ్ వాళ్ళు చైనీస్ వాళ్ళు కలిసి. ఓకే, ఇద్దరు కూడా ఒక ప్రైవేట్ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకని చెప్పి న్యూస్లోకి వచ్చింది. మీరు చూడండి అన్న, ఈ మౌంటైన్స్ యొక్క లొకేషన్ చూసుకుంటే కరెక్ట్గా మీకు ఇదిగోండి యూరోప్లో కింద వైపు, అంటే సౌత్ వెస్టర్న్ యూరోప్లో భాగంగా ఉంటాయి. ఈ సౌత్ వెస్టర్న్ యూరోప్లో భాగంగా ఫ్రాన్స్కి స్పెయిన్కి కరెక్ట్గా బౌండరీలో మనకి ఈ పైరినీస్ మౌంటైన్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయండి. ఓకే, పైరినీస్ మౌంటైన్స్, ఇది దీని యొక్క లొకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇది కూడా మనకి దాని గురించి డీటెయిల్స్ కూడా కింద ప్రొవైడ్ చేసి ఏంటంటే, ఈ పైరినీస్ అనేది ఓకే సౌత్ వెస్టర్న్ యూరోప్లో ఉన్న ఒక మౌంటైన్ రేంజ్ అండి. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ ఏ నేచురల్ బౌండరీ బిట్వీన్ స్పెయిన్ అండ్ ఫ్రాన్స్. స్పెయిన్ మరియు ఫ్రాన్స్ అనే రెండు కంట్రీలకి మధ్యలో ఒక నేచురల్ బౌండరీ, అంటే బౌండరీ ఇంకేం అవసరం లేదు, ఆ రెండింటికి మధ్య ఒక నేచురల్ బౌండరీ ఏంటంటే ఈ పైరినీస్ మౌంటైన్స్ అని. ఎవరికి చూసినా పైరినీస్ మౌంటైన్ దాటి ఎవరికి వెళ్తే ఫ్రాన్స్, ఇటు వస్తే స్పెయిన్ అని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. పోర్చుగల్ ఎక్కడ ఉంటుందన్న, పోర్చుగల్ కొంచెం దూరంగా ఉంటుంది. స్పెయిన్కి ఫ్రాన్స్కి మధ్యలోనే ఇవి లొకేట్ ఉంటాయి. పోర్చుగల్ని మళ్ళీ ఊహించుకోకండి. ఓకే, కింద వైపు ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఎక్కడా కూడా పొరపాటు కూడా పోర్చుగల్ని ఊహించుకోకండి అన్న. ఓకే, అండ్ ఈ పైరినీస్ మౌంటైన్స్ అనేవి ఒక ఫోల్డ్ మౌంటైన్స్ అండి. ఇది టైప్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్స్, నాట్ బ్లాక్ మౌంటైన్స్, వల్కానిక్ మౌంటైన్స్ ఏవి కాదండి, ఫోల్డ్ మౌంటైన్సే. ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే ఒకానొక టైంలో ఇబేరియా అని చెప్పి ఒక మైక్రో కాంటినెంట్ ఉండేదండి. ఓకే, ఇప్పటికీ మనం ఈ ప్రాంతాన్ని ఇబేరియన్ పెనిన్సులా అని చెప్పి పిలుస్తామండి. ఇబేరియన్ పెనిన్సులా మనకి ఎప్పుడో లాస్ట్ వారం కూడా ఇది న్యూస్లోకి వచ్చినట్టుగా ఉంది, నాకు అంత ఐడియా లేదు. కానీ ఒక ఇబేరియన్ పెనిన్సులా ఉంది కదా, దీన్ని ఒకప్పుడు ఇది ఒక చిన్న కాంటినెంట్గా, ఒక చిన్న ప్రాంతంగా, విడి ప్రాంతంగా, ఒక ఐలాండ్ లాగా ఉండేదంట. ఆ ఇబేరియా అనే ఐలాండ్ అనేది ఏదైతే ఉందో ఇది యూరోపియన్ ప్లేట్తో, అదే యూరేషియన్ ప్లేట్తో కొలైడ్ జరిగినప్పుడు మనకి ఈ ప్రాంతం అనేది, అంటే ఈ మౌంటైన్ రేంజెస్ ఏర్పడేది ఇదంతా కూడా యూరేషియన్ ప్లేట్స్కి సంబంధించింది. ఇది ఒక్కటి మాత్రమే మనకి ఇబేరియన్ ప్లేట్ అన్నమాట. ఓకే, ఈ రెండు గుద్దుకున్నప్పుడు, అంటే ఈ రెండు కొలిజన్ జరిగినప్పుడు మనకి ఈ పైరినీస్ మౌంటైన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ పైరినీస్ మౌంటైన్స్ నియర్లీ ఓకే అంటే ఇవి ఆల్ప్స్ కంటే కూడా ఓల్డెస్ట్ మౌంటైన్స్ అంటండి. ఆల్ప్స్ కంటే ముందు, అంటే యూరోప్ అనగానే మనకి కనిపించేదేంటి, ఈ ప్రాంతంలో ఉండే ఆల్ప్స్ మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించే మనం మాట్లాడుతాం ఎప్పుడు కూడా. బట్ ఆల్ప్స్ కంటే కూడా ఇవి చాలా పాతవంటండి. ఓకే, అండ్ ఈ మౌంటైన్ రేంజ్, పైరినీస్ మౌంటైన్ రేంజ్ అనేది నియర్లీ ఈ మెడిటరేనియన్ కోస్ట్ నుంచి బే ఆఫ్ బిస్కే వరకు కూడా, అట్లాంటిక్ ఓషన్లోని బే ఆఫ్ బిస్కే, ఇక్కడ ఇటువైపు ఏమో మెడిటరేనియన్ సీ ఉంది, ఇటువైపు ఏమో బే ఆఫ్ బిస్కే ఉందని కూర్చోండి. ఇది అట్లాంటిక్ ఓషన్లో పార్ట్ అనమాట.
ఇదిగోనా బే ఆఫ్ బిస్కే. ఓకే, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నియర్లీ 500 కిలోమీటర్స్ పాటు కూడా ఇది స్ప్రెడ్ అయి ఉందండి. 500 కిలోమీటర్స్ అండి. 500 కిలోమీటర్లు అంటే ఎక్కువ కాదు, అలాగే తక్కువ కూడా కాదండి. ఓకే, అండ్ అట్ ద ఈస్టర్న్ ఎండ్, దాని యొక్క ఈస్టర్న్ ఎండ్లో అంటే మనకి ఈ మౌంటైన్స్ యొక్క విడ్త్ అనేది నియర్లీ 6 మైల్స్ ఉంటుందండి. 6 మైల్స్ అంటే ఈ చివరి 6 మైల్స్ మాత్రం ఉంటుంది. బట్ మనకి సెంట్రల్లోకి వెళ్ళేటప్పటికి 80 మైల్స్ వరకు పెరిగిపోతుంది. అంటే సెంట్రల్లో అనేది వాటి యొక్క విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే ఓకే, అలా ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మామూలుగా ఈ మౌంటైన్ అనేది ఫిజికల్గా చూసుకుంటే ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ 2 కంట్రీస్, షేర్డ్ బిట్వీన్ 2 కంట్రీస్. ఒకటి ఫ్రాన్స్ అంటే ఫ్రెంచ్ పైరనీస్, అలాగే స్పెయిన్లో కొంత భాగం ఉంటుంది, అందుకనే స్పానిష్ పైరనీస్ అని చెప్పి పిలుస్తారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ మౌంటైన్ రేంజ్ మధ్యలో ఒక చిన్న కంట్రీ, చాలా ఒక శాండ్విచ్ అయిపోయి ఒక చిన్న కంట్రీ ఉందండి. దాని పేరే అండోరా అండి. అండోరా అనే ఒక కంట్రీ ఏ మౌంటైన్ రేంజ్ మధ్యలో ఉందంటే పైరనీస్ మౌంటైన్ రేంజ్లో ఉందండి. ఇది మనకి చాలా చాలా చిన్న కంట్రీ అండి. ఓకే ఓకే, ఇది చాలా చిన్న కంట్రీ అండి. ప్రపంచంలో ఏరియా బట్టి చూసుకుంటే ఇట్ ఈస్ 16th లార్జెస్ట్ కంట్రీ అండి. 16th అంటే కింద నుంచి చూసుకుంటే 16th లార్జెస్ట్ కంట్రీ అండి. చాలా చిన్న కంట్రీ అనమాట. విత్ ఇన్ ఏరియా ఆఫ్ ఓన్లీ నియర్లీ 468 స్క్వేర్ కిలోమీటర్స్. మన దగ్గర ఒక కొన్ని సిటీస్ ఉంటాయన్నమాట, అంటే కొన్ని మెట్రోపాలిటన్ రీజియన్స్ ఎంత ఏరియా ఉంటాయి, అంత చిన్న కంట్రీ అండి అది. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని. అండోరా అనే ఒక కంట్రీ పైరనీస్ మౌంటైన్ రేంజ్లో ఉంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు మనకి ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పైరనీస్ అనే మౌంటైన్ రేంజ్ మొత్తం ఈ ఇబేరియన్ పెనిన్సులాని యూరోప్ కాంటినెంట్ నుంచి సపరేట్ చేస్తుంది. యూరోప్ కాంటినెంట్ని ఇబేరియన్ పెనిన్సులాని సపరేట్ చేసే మౌంటైన్ రేంజ్ ఏంటంటే పైరనీస్ మౌంటైన్ రేంజ్ అండి. ఓకే, అలాగే ఈ మౌంటైన్స్ యొక్క వెస్టర్న్ ఎండ్ అనేది, అంటే వెస్టర్న్ భాగం ఏదైతే ఉందో, ఈ వెస్టర్న్ భాగం అనేది ఓకే క్యాంటాబ్రియన్ మౌంటైన్స్తో కలిసిపోతుంది అనమాట. ఓకే, ఇబేరియన్ పెనిన్సులా యొక్క నార్థన్ పార్ట్లో మనకి క్యాంటాబ్రియన్ మౌంటైన్ రేంజ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ఓకే, సో ఇది మనకి దీనికి సంబంధించిన విషయం నాన్న. అలాగే ఈ పైరనీస్ మౌంటైన్ రేంజ్లో హైయెస్ట్ పీక్ ఏంటి అంటే ఎనటో పీక్ అండి. అనెటో పీక్ నియర్లీ 3400 మీటర్లతో ఇది స్పెయిన్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇది ఈ పైరనీస్ మౌంటైన్ రేంజ్లో హైయెస్ట్ పీక్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ వరకు అండి మనకి ఈ పైరనీస్ మౌంటైన్ రేంజ్ గురించి. అలాగే ఇంకొక మనకి న్యూస్లోకి వచ్చిన ఇంకొక అంశం, ఇండియాకి సంబంధించిన ఒక అంశం అండి. ఓకే, హిండన్ రివర్ అండి. హిండన్ రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ యమునా రివర్ అండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇదిగోండి. ఓకే, హిండన్ రివర్ ఇది యమునా రివర్ అండి. యమునా వెళ్ళి మనకి ఇలా వస్తున్న గంగా రివర్లో కలిసిపోతుంది, అంతే కదా. ఓకే, ఇదిగోండి, ఇదంతా కూడా మనకి గంగా రివర్లో కలిసిపోతుంది అలహాబాద్ దగ్గర యమునా అనేది. సో యమునా అనేది గంగాకు ట్రిబ్యూటరీ. ఆ యమునాకి కూడా మనకు ఒక చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి. చంబలి, ఇలా చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. అయితే అందులో ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఏంటంటే, ఒక లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ, అంటే లెఫ్ట్ వైపు నుంచి వచ్చే ట్రిబ్యూటరీ ఏంటంటే హిండన్ రివర్ అండి. హిండన్ రివర్ ఇది మనకి న్యూస్లోకి రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే పదం వచ్చిందంటే మీకు అర్థమైపోవాలి, అంటే ఇది పొల్యూషన్కి సంబంధించి అయి ఉంటుందేమో, మేబీ పొల్యూషన్కి సంబంధించి అయి ఉండొచ్చు అని చెప్పి. ఓకే, సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే, రీసెంట్గా ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడిగింది అనమాట. ఒక 2 వీక్స్లో ఒక ఎడిషనల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమంది. దేనికి సంబంధించి అంటే హిండన్ రివర్ యొక్క పొల్యూషన్కి సంబంధించి, అండ్ దాని యొక్క పొల్యూషన్ని తగ్గించడానికి మీరు ఎలాంటి యాక్షన్లు తీసుకున్నారు. ఓకే, అంటే మున్సిపల్ బాడీస్, అంటే దాని చుట్టూ ఈ హిండన్ రివర్ పొల్యూట్ అయిపోతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ రివర్. అసలు ఇది బాతింగ్కి కూడా పనికిరారండి. ఓకే, గవర్నమెంట్ కూడా దాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. ఓకే, హిండన్ రివర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ బాతింగ్ ఆల్సో, అంటే స్నానం చేయకూడదు. చేసామంటే ఏదో ఒక రోగం, అంటే ఏదో ఒక జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, అంత డేంజరస్ అనమాట. సో అంటే దీనికి కారణం ఏంటంటే దాని చుట్టూ ఉన్న మున్సిపల్ బాడీస్ చేసే పొల్యూషన్ అనమాట. సో వాటి మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారని చెప్పి యూపీ గవర్నమెంట్ని అడిగిందని. యూపీ గవర్నమెంట్ అడిగింది. ఎవరు అడిగారండి? ఎన్జిటి అడిగింది. యూపీ గవర్నమెంట్ని కాదు, యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని అడిగింది అనమాట. సో ఇది హిండన్ రివర్ అండి. సో హిండన్ రివర్ ఏంటి? హిండన్ రివర్ అనేది ఒక రెయిన్ ఫెడ్ రివర్ అండి, నాట్ ఏ గ్లేషియల్ రివర్. అంటే గంగాకి యమునాకి మధ్యలోకి ఉంది కదా అని చెప్పి, ఇదిగోండి ఇది యమునా రివర్, ఇది గంగా రివర్ కదా, ఈ రెండింటికి మధ్యలో ఉంది కదా, రెండు హిమాలయాల్లో వచ్చి వస్తుంది, ఇది కూడా హిమాలయాల్లోంచి వస్తుందేమో అనుకోకండి అన్న. ఓకే, ఇది ఒక రెయిన్ ఫెడ్ రివర్, అంటే మాన్సూన్ నుంచి వచ్చి ఆరిజినేట్ అయ్యే రివర్ అండి. ఓకే, ఇది ఆరిజినేట్ అయ్యేది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్ అనే డిస్ట్రిక్ట్లో. ఓకే, లోవర్ శివాలిక్ రేంజ్లో ఆరిజినేట్ అవుతుంది. అంటే శివాలిక్ రేంజ్కి ఇంకా కింద వైపు ఇది ఆరిజినేట్ అవుతుందండి. ఓకే, ఇది ఫ్లో అయ్యేటప్పుడు చాలా వరకు కూడా వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లోని ఇండస్ట్రియల్ బెల్ట్ అನ್ನು నోయిడా ఇవన్నీ ఉంటాయి కదండి. ఓకే, వీటన్నింటి గుండా కూడా ఇది
ఫ్లో అవుతుందండి. నియర్లీ 400 కిలోమీటర్స్ వరకు ఫ్లో అయ్యి 400 కిలోమీటర్స్ వరకు జర్నీ చేసి యమునా రివర్లో కరెక్ట్గా నోయిడా దగ్గర కలిసిపోతుందండి. నోయిడా దగ్గర కలిసిపోతుంది. ఓకే, మీకు ఇక్కడ ఒక చిన్న మామూలుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్న. నోయిడా అంటే చాలా మంది ఒక ఊరు అనుకుంటారు, అది ఒక ఊరు పేరు అనుకుంటారు. ఓకే, బట్ అది ఒక ఊరు పేరు కాదండి, అది ఒక అథారిటీ అనమాట. ఓకే, న్యూ వోక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. నోయిడా అనే ఊరు లేదండి. ఓకే, వాక్లా న్యూ వోక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. ఓకే, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్లు మనం తెలుసుకుంటే కొంచెం బాగుంటుందని మనకి ఎప్పటికప్పుడు రీఫ్రెష్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, సో యమునా రివర్లో నోయిడా దగ్గర ఇది కలిసిపోతుంది హిండన్ రివర్ అనేది. ఓకే, అలాగే దీనికి ఇంకా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఇదే యమునా యొక్క ట్రిబ్యూటరీ, గంగాకి యమునా ట్రిబ్యూటరీ, యమునాకి హిండన్ ట్రిబ్యూటరీ, ఆ హిండన్కి మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి కాళీ రివర్, వెస్ట్ వైపు నుంచి కాళీ రివర్ అనేది వచ్చి జాయిన్ అవుతుందండి. ఇదిగోండి ఇలా కాళీ రివర్ అనేది మనకి వచ్చి జాయిన్ అవుతుంది. ఓకే, అలాగే కృష్ణీ రివర్ అని చెప్పి ఈస్ట్ మనకి 2 రివర్స్ దీనికి ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి. సారీ, ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం అయితే కృష్ణన్ రివర్ అనేది కృష్ణీ రివర్ అనేది వెస్ట్ వైపు ఉంది, కాళీ రివర్ అనేది ఈస్ట్ వైపు ఉందండి మ్యాప్లోకి మనకి చూసుకుంటే. ఓకే, సో ఈ కాళీ రివర్, కృష్ణ రివర్ దీని యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట. ఓకే, అండ్ ఇది చాలా పొల్యూటెడ్ రివర్ అని చెప్పాను కదా. ఓకే, అర్బన్ ఏరియాస్ వలన, అగ్రికల్చరల్ వేస్ట్ వలన, ఇండస్ట్రియల్ వేస్ట్ వలన, వీటన్నిటి నుంచి రకరకాల వేస్ట్ వాటర్ అంతా కూడా దీనిలోకి రావడం వలన ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ స్ట్రెచెస్ ఇన్ ద గంగా బేసిన్. గంగా బేసిన్లో చాలా ఎక్కువ పొల్యూషన్ జరిగిన ఒక స్ట్రెచ్ అంటే ఒక విభాగం ఏంటి అంటే ఈ హిండన్ బేసిన్ అండి. ఓకే, అండ్ ఇన్ 2015లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం కనిపెట్టిందంటే ఇందులో పొల్యూషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఈ రివర్ని ఒక డెడ్ రివర్గా ప్రకటించిందండి. డెడ్ రివర్. ఓకే, ఎవరు ప్రకటించారు? సిపిసిబి. ఎందుకంటే ఇది అసలు బాతింగ్కి కూడా సూటబుల్ కాదు. అంటే కొన్ని ప్రాంతాల్లో, అంటే ఈ రివర్ యొక్క కొన్ని ప్రాంతాల్లో అసలు స్నానం కూడా చేయకూడదు, అన్ఫిట్ అని చెప్పింది అనమాట హిండన్ రివర్. సో ఇది హిండన్ రివర్ గురించి అండి. ఓకే, ఇది గంగా రివర్ సిస్టమ్కి సంబంధించింది. ఓకే, అలాగే ఇవాళకి మనకి లాస్ట్ ప్లేస్ ఏంటంటే కొలంబియా అండి. ఓకే, కొలంబియా అనే కంట్రీ కూడా న్యూస్లోకి వచ్చింది. ఎందుకు న్యూస్లోకి వచ్చింది? కొలంబియా అనే కంట్రీ ఇది ఒక సౌత్ అమెరికన్ కంట్రీ అండి. సౌత్ అమెరికా యొక్క నార్త్ వెస్టర్న్ రీజియన్లో మనకి ఇది లొకేట్ అయి ఉంటుంది. కరెక్ట్గా చెప్పంటే ఈ కంట్రీ నుంచే మనకి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి లింక్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొలంబియా దాటితేనే మనం ఈ పనామా ఇస్తమస్లోకి ఎంటర్ అవ్వగలం. పనామా ఇస్తమస్లోకి ఎంటర్ అయ్యి సెంట్రల్ అమెరికాలోకి ఎంటర్ అవ్వము. సెంట్రల్ అమెరికాలోకి ఎంటర్ అయితేనే మనం నార్త్ అమెరికాలోకి ఎంటర్ అవ్వగలం. సో ఇది కొలంబియా అనే కంట్రీ. సో కొలంబియా ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా ఓకే ఈ కొలంబియాలోని ఓకే ఎల్ కోకో నేషనల్ పార్క్ నేచురల్ పార్క్ ఎల్ కోకోయ్ నేషనల్ నేచురల్ పార్క్ అని ఒక పార్క్ ఉందండి. ఓకే, ఈ పార్క్ కొలంబియాలోనే లొకేట్ అయి ఉంది. అక్కడ ఒక టూరిస్ట్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళిన టూరిస్ట్ అంటే చూడడానికి వెళ్ళాడు ఒక వ్యక్తి. చూడడానికి వెళ్ళి ఆయన అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అంటే ఇందులో ఒక గ్లేషియర్ ఉంది. ఓకే, ఈ కొండల్లో అంటే ఈ నేషనల్ పార్క్లో గ్లేషియర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి మొత్తం యాండీస్ పర్వతాలు ఉంటాయండి. సో అందువల్ల ఏంటంటే ఒక గ్లేషియర్ మనకి అక్కడ కనిపించిందండి. ఓకే, సో ఇందులో చాలా మౌంటైన్ రేంజెస్ ఉంటే అందులో ఒక మౌంటైన్ రేంజ్లో ఒక గ్లేషియర్ ఆయనకి కనిపించింది అనమాట. ఆ ప్రాంతంలో ఉన్న రిటాక్యుబా బ్లాంకో అని చెప్పి ఒక గ్లేషియర్ ఉంది. రిటాక్యుబా బ్లాంకో అని ఒక గ్లేషియర్ ఉంది. ఓకే, ఇది చాలా వరకు కూడా యూనిఫామ్గా చాలా ఎక్కువ స్నోతో కవర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ ఒక టూరిస్ట్ అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఇందులో చాలా పెద్ద పెద్ద క్రాక్స్ వచ్చాయండి. విపరీతమైన క్రాక్స్ అంటే ఒక క్రివాసెస్ అనేవి ఆయనకి కనిపించాయి. ఓకే, క్రివాసెస్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక చాలా పెద్ద లోతైన క్రాక్ని మనం క్రివాసెస్ అని చెప్పి పిలుస్తామండి. ఇది గ్లేషియర్స్కి సంబంధించి వాడే పదం అనమాట. ఓకే, ఒక పెద్ద క్రాక్ని ఈయన కనిపెట్టారంట. ఎందుకు అంత క్రాక్ వచ్చిందంటే విపరీతమైన మెల్టింగ్ జరిగి ఆ క్రాక్ వచ్చిందంటే ఎందుకంత మెల్టింగ్ జరిగిందంటే బ్రూటల్ ఎల్నినో ఫినామినాన్. అంటే ఇండియాలో ఈ ఎండ్లో వీటి గురించి చెప్తాం కదా ఎల్నినో, ఆ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి కొలంబియాలో ఇలా కనిపించిందని ఆయన అంటే ఎక్కడండి రిటాక్యుబా బ్లాంకో గ్లేషియర్లో కనిపించింది అని చెప్పి ఈయన చెప్పారండి టూరిస్టు. సో అందుకని న్యూస్లోకి వచ్చిందంటే చూడండి ఎల్నినో ఎఫెక్ట్కి సంబంధించింది ఇది చెప్పాలనుకుంటే. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే గ్లేషియర్ పేరు ఇదంతా గుర్తుపెట్టుకున్నా, రిటాక్యుబా బ్లాంకో గ్లేషియర్ ఒకటి, అలాగే ఎల్ కోకోయ్ నేచురల్ పార్క్ ఒకటి. ఇప్పుడు కొలంబియా గురించి చూసుకుంటే కొలంబియా అనేది మనకి ఒక
సౌత్ అమెరికన్ కంట్రీ అండి. సౌత్ అమెరికా యొక్క నార్త్ వెస్టర్న్ పార్ట్లో లొకేట్ అయి ఉంది. ఓకే, దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే బొగోటా అనేది దీని యొక్క క్యాపిటల్ అండి. ఓకే, సో దీనికి బార్డర్గా ఉన్న కంట్రీస్ ఏంటి? ఓకే, బార్డర్గా కొలంబియాకి బార్డర్గా ఉన్న కంట్రీస్ ఏంటి అంటే ఓకే, ఒకటి దీనికి ఈస్ట్ వైపున వెనుజులాతో బార్డర్ ఉంది. ఈస్ట్ వైపున ఇట్ షేర్స్ బౌండరీ విత్ వెనుజులా. ఓకే, అలాగే ఇంకా సౌత్ ఈస్ట్ వైపునేమో బ్రెజిల్తో బౌండరీ ఉంది. సౌత్ ఈస్ట్ వైపున బ్రెజిల్తో బౌండరీ ఉంది. ఓకే, అలాగే కింద వైపు సౌత్ వెస్ట్ వైపుగా మనకి పెరు అండ్ ఈక్వెడార్ కంట్రీస్తో బౌండరీ కలిగి ఉందండి. పెరు అండ్ ఈక్వెడార్ కంట్రీస్తో బౌండరీ ఉంది. ఓకే, అలాగే ఈ పై వైపు మీకు చెప్పాను కదా, ఇది వెళ్ళాలంటే ఎలా, ఇప్పుడు ఈ కొలంబియా నుంచే మనం నార్త్ అమెరికాలోకి వెళ్ళగలమని చెప్పాం కదా. సో అంటే ఆ విధంగా అక్కడ పనామా అనే కంట్రీతో బౌండరీ కలిగి ఉంది. అలాగే దీనికి కోస్ట్ లైన్ ఉందా? రెండు ఓషన్స్తో కోస్ట్ లైన్ ఉంది. ఒకటి అట్లాంటిక్ ఓషన్కి సంబంధించి కరేబియన్ సీతో కోస్ట్ లైన్ కలిగి ఉంది. అలాగే డైరెక్ట్గా పసిఫిక్ ఓషన్తో కూడా కోస్ట్ లైన్ కలిగి ఉందండి. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. మేప్ చూడగానే మీకు లాస్ట్ వీక్ ఈక్వెడార్ చూసాము. ఈక్వెడార్ దగ్గరలో ఒక ఐలాండ్ గ్రూప్ కూడా చూసాం. గుర్తుపెట్టు, అంటే మీకు గుర్తు రావాలండి. చూడగానే ఇదంతా కూడా గుర్తు రావాలి. ఓకే, అప్పుడే మీ ప్రిపరేషన్ అంతా కూడా కరెక్ట్గా ఉందని మనం అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా ఈ కంట్రీస్తో ఈ ఓషన్స్తో దీనికి బౌండరీ అయితే కలిగి ఉందండి. ఓకే, అలాగే ఈ కంట్రీలో ఏమైనా ఫిజికల్ ఫీచర్స్ ఉన్నాయా? చాలా ఉంటాయి. ఓకే, రకరకాల మౌంటైన్ రేంజెస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కొలంబియాలో ఆండీస్ మౌంటైన్స్ ఓకే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి సియర్రా నెవాడా అనే పేరుతో సియర్రా నెవాడా డి శాంటా మార్టా అని చెప్పి మౌంటైన్ రేంజ్ ఉంది. శాంటా మార్టా. ఓకే, సియర్రా నెవాడా అనేది జనరల్గా అయితే నార్త్ అమెరికాలో అదే యుఎస్ఏలో ఉన్న ఒక మౌంటైన్ రేంజ్ అనమాట. ఓకే, దీని పేరు కూడా ఏంటంటే శాంటా మార్టా, సింపుల్ పేరు. బట్ హోల్ పేరు ఏంటంటే సియర్రా నెవాడా డి శాంటా మార్టా అనమాట. శాంటా మార్టా సింపుల్గా ఆ పేరు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు, శాంటా మార్టా అని చెప్పి. సో ఈ శాంటా మార్టా అనే మౌంటైన్ రేంజ్ దీని యొక్క నార్దర్న్ పార్ట్స్లో కరేబియన్ ఐలాండ్స్కి దగ్గరలో ఉంటుందన్నమాట. ఓకే, ఇందులో ఒక పీక్ ఉందండి. దాని పేరు ఏంటంటే ఓకే పికో క్రిస్టోబల్ కలాన్ అండి. ఓకే, ఇది మనకి హైయెస్ట్ పీక్ అంట, కొలంబియాలోనే హైయెస్ట్ పీక్ అంటే ఇది. ఓకే, అలాగే కొలంబియాలో మనకి చాలా రివర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏంటండి మాగ్డాలినా రివర్, కౌకా రివర్, అలాగే తోతా లేక్. అలాగే ఈ తోతా లేక్ అనేది కొలంబియాలోనే మనకి లార్జెస్ట్ లేక్ అండి. ఇది చాలా పెద్ద లేక్ అండి. ఓకే, ఇగోని మనకి కౌకా రివర్, మెటా రివర్, ఓకే, అలాగే గ్యుయారీ రివర్, అలాగే కాక్తా రివర్. ఓకే, ఇలా రకరకాల రివర్స్ అన్నీ కూడా మనకి ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉన్నాయండి. ఓకే, అంటే ఇది కొంత ప్రాంతం అమెజాన్ బేసిన్లో కూడా వెళ్తుంది. లైక్ ఎలాగంటే ఒరినోకో రివర్ ఉంది. ఒరినోకో రివర్ అనేది అమెజాన్ రివర్కి సంబంధించింది. ఇలా వీటికి సంబంధించి అమెజాన్ రివర్ బేసిన్లో కూడా కొన్ని ప్రాంతాలు ఈ కొలంబియా అనే కంట్రీలో ఉన్నాయండి. ఓకే, అలాగే కొలంబియాలో చాలా మంచి మినరల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయంటండి. ఓకే, లైక్ కోల్, గోల్డ్, ఎమరాల్డ్స్ అంటే రంగురాలు కొన్ని, నికెల్, కాపర్, ఐరన్ ఓర్, సిల్వర్, ప్లాటినం అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీషియస్ మెటల్స్ అయిన గోల్డ్, ప్లాటినం, సిల్వర్ అండ్ అదే కేటగిరీకి సంబంధించిన కాపర్. ఓకే, వీటితో పాటు కోల్, బొగ్గు, అలాగే ఐరన్తో పాటు జనరల్గా దొరికే ఐరన్ కన్నా ఇంపార్టెంట్ మెటల్ నికెల్, ఇవన్నీ కూడా దొరుకుతున్నాయండి. ఇందులో దొరుకుతున్నాయి. వీటితో పాటు ఎమరాల్డ్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇది కొలంబియాలో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ అండి. ఓకే, అలాగే ఫైనల్గా మనకి ఒక క్వశ్చన్ అన్న, లాస్ట్ క్వశ్చన్ ఇవాళకి. ఓకే, హౌ మెనీ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పైరనీస్ మౌంటైన్స్ అనేవి ఇబేరియన్ పెనిన్సులాని యూరోప్ నుంచి సెపరేట్ చేస్తున్నాయి. సెకండ్ స్టేట్మెంట్ పైరనీస్ మౌంటైన్స్ అనేవి ఫ్రాన్స్ అనే కంట్రీకి, పోర్చుగల్ అనే కంట్రీకి నేచురల్ బౌండరీని ఫామ్ చేస్తున్నాయి. అలాగే మూడో స్టేట్మెంట్ ఏంటంటే సాక్స్గమ్ వ్యాలీ అనే ఒక వ్యాలీ ఓకే కాశ్మీర్లో ఉన్న ఒక ప్రాంతం, దీన్ని చైనా ఇండియా నుంచి యుద్ధం జరిగే టైంలో ఆక్రమించుకుంది అని చెప్పి మూడో స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఏంటంటే మనకి ఒక స్టేట్మెంట్ కరెక్టా, రెండు స్టేట్మెంట్లు కరెక్టా, మూడు స్టేట్మెంట్లు కరెక్టా, లేకపోతే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ కాదని చెప్పి అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.